Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday, 13th November. And I hope mana pre-market analysis and our respective levels అయితే మీకు లైవ్లో హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి క్విక్గా రేపటి ప్రైజ్ యాక్షన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ కంటే ముందు ఈరోజు ప్రైజ్ రీక్యాప్ అయితే చూద్దాం. ప్రైజ్ యాక్షన్ రీక్యాప్. లెట్ మీ ఓపెన్ అ ట్రేడింగ్ వ్యూ. సో యా, ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్. అండ్ ఎస్టర్డే మనకు ఎక్స్పైరీ కాబట్టి, ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి మనకి బేసిక్గా ఫ్రెష్ డేటా అయితే ఉండదు. సో మనం ఎగ్జిస్టింగ్ డేటాను బేస్ చేసుకొని ఆ పొజిషనల్ ట్రేడ్స్ చేయలేము కాబట్టి ఫర్ ఇంట్రాడే ఎవ్రీడే మనకి బిల్డ్ అయిన పొజిషన్స్ పైన ట్రేడ్ చేస్తాము. సో యా, అండ్ ఎస్టర్డే డిస్కస్ చేసిన లెవెల్స్ ప్రకారం బేసిక్గా బోత్ వేస్ మీడియం ప్రాబిలిటీ డిస్కస్ చేసినాం. అండ్ ఎవ్రీవన్ నోస్ దట్ ఇది బ్రేక్అవుట్ అయింది. ఇన్ కేస్ ఈ కిందికి రాకుంటే మాత్రం ఇది ఒక మొమెంటమ్ ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఒక స్ట్రాంగ్ వాట్ వి కాల్ ఒక పర్టికులర్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 50 MA సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి అయితే ప్రైస్ పైకి అయితే వచ్చింది. అండ్ డౌ థియరీ కూడా వైలేట్ అయింది కాబట్టి ప్రస్తుతం ప్రైస్ అయితే ఒక మొమెంటంలో ఉంది. అండ్ ఎవ్రీడే కొంత ర్యాలీ వరకు డిప్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ వేస్లో ఉంటాయి. మనకి ఇంతకుముందు చూసిన డిప్స్ లాగా అయితే ఉండవు, డిప్స్ అయితే ఇవ్వవు ఎక్కువగా. సో సర్టెన్ ఏరియా వరకు. బట్ స్టిల్ మనం ఆల్రెడీ ఫస్ట్ వీక్లోనే మంచి పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం కాబట్టి వీ నీడ్ నాట్ టు బి వర్రీడ్ అనమాట. సో రెగ్యులర్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మన లెవెల్స్కి వచ్చినప్పుడే మనం చాలా రిలాక్స్డ్గా ట్రేడ్ చేయాలి. అది ఎలా అలవాటు చేసుకోవాలి ఏంటి అనేది ఎవ్రీడే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సో యా, యాజ్ పర్ ఎస్టర్డేస్ వ్యూ అనాలిసిస్ వాట్ ఎవర్. సో మనం ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి ఒక ఫేక్ బ్రేక్డౌన్ బ్రేక్అవుట్ చేసి ఈ లెవెల్లో సస్టైన్ అవుతుంటుందో మనకి 1:2 ఆర్ 1:3 వరకు అయితే వెళ్ళొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రాఫిట్స్ కూడా క్విక్గానే బుక్ చేసుకోవాలంటే చెప్పినాం. బికాజ్ వీ డోంట్ హ్యావ్ డేటా కాబట్టి. అगर డేటా ఉంటే వీ కెన్ అజ్యూమ్ ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి. సో అలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. అండ్ జనరల్గా ప్రైస్ యాక్షన్తో కూడా చేయొచ్చు. బట్ స్టిల్ ఈ మధ్య ఎక్కువగా నేను డేటా పైన రిలే అవుతున్నా. అండ్ ఎవరైతే వింటున్నారో దానిపైన ఉన్నారు కాబట్టి. సో అదొక వ్యూ అనమాట. అండ్ ప్రైస్ ఎస్టర్డే యాక్చువల్గా నేను అవాయిడబుల్ సినారియోస్ మర్చిపోయినా, ఒక సబ్స్క్రైబర్ గుర్తు చేసి మెసేజ్ చేసినుండే. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. బట్ స్టిల్ యా, సో ప్రైస్ ఎప్పుడైతే మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ పైన ప్రైస్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయింది. అండ్ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే బుల్లిష్ ప్యాటర్న్ అయితే దొరికింది, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి ఒక సపోర్ట్ తీసుకుంది. అండ్ మన ఇండికేటర్ కూడా లాంగ్ సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత ట్రేడ్ తీసుకోవాలా వద్దా ఇలాంటి డైలమా అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండే. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ క్లియర్గా మనకి ఇక్కడ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. బేసిక్గా ఈరోజు లో ఒక సపోర్ట్ జోన్ పెట్టుకొని అండ్ దానిపైన ఈ జోన్ మధ్యలోకి వస్తే స్టాప్ లాస్ లాగా కన్సిడర్ చేసి చేసుకున్నా కూడా 1:2 అయితే అచీవ్ అయింది. లెట్ మీ క్లోజ్ దిస్. యా, సో మీరు ఈజీగా చూసుకుంటే 63 to 65 పాయింట్స్ అచీవ్ అయినాయి. అండ్ ట్రయల్ చేసి ఉంటే 1:3 వరకు కూడా వెళ్ళింది. సపోజ్ ఇక్కడ వరకు ట్రయల్ చేసిన అంటే ఈ లెవెల్ వరకు ట్రయల్ చేసినా కూడా లుక్ ఎట్ ద పాయింట్స్ 87 పాయింట్స్ అలా ఉన్నాయి. బట్ మనం జనరల్గా 1:3 చూసుకున్నా కూడా 93-94 పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ 1:3 ఎందుకు మనం చూసుకోము ఫస్ట్ ఇనిషియల్గా అంటే బికాజ్ ఆల్రెడీ మన హై ప్రాబిలిటీ జోన్లో లేదు, మీడియం ప్రాబిలిటీ జోన్లో ఉంది. అండ్ మీడియం ప్రాబిలిటీ జోన్ పైన కూడా బేసిక్గా అది అవాయిడబుల్ సినారియో. బట్ స్టిల్ మనం మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటే ఈ ప్రైస్ యాక్షన్ అర్థమైంటే సపోర్ట్ జోన్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. సో సేమ్ థింగ్ అప్డేటెడ్ ఇన్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ షీట్ యాజ్ వెల్. సో ఒక 1:2 దగ్గర చేసి ఉంటే 64 పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఎవరైతే ట్రయల్ చేస్తారో కాన్ఫిడెంట్గా ఫ్లాగ్ ఉంది కాబట్టి వాళ్ళకి 93 పాయింట్స్ క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే ఉండే. బట్ ఓవరాల్గా చూసుకుంటే ట్రయల్ చేసిన వాళ్ళకి 56 పాయింట్స్ అయితే అంటే ఆప్షన్ ప్రీమియం ప్రకారం వస్తుంది. అండ్ 64 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటే సో యా 38-40 పాయింట్స్ వరకు అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నా. అండ్ ఇప్పటివరకు చూడండి మనకి ట్రేడింగ్ సెషన్స్ బేసిక్గా ఎస్టర్డే. సో యా, ఇక్కడ మనకి నో ట్రేడ్ జోన్ ఉండే. ఎస్టర్డే 11th అయితే ట్రేడ్ తీసుకోలేదు. అండ్ ఎవ్రీడే సింగిల్ ట్రేడే. ఓన్లీ November 3rd రోజే 2 ట్రేడ్స్ తీసుకున్నాం. బట్ దాని తర్వాత సింగిల్ లాట్తో మనం క్యాప్చర్ చేసిన పాయింట్స్ ఇవి
406 and 546 if it trail well. సో ఇది ఒక సినారియో. ఇది ఎవరైతే ఇండికేటర్ గురించి రెగ్యులర్గా చూస్తున్నారో సో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇది. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో మీరు మా ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూతో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, మా అండర్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఛానల్ డిస్క్రిప్షన్స్లో URLs ఉన్నాయి. సో అండ్ ఎవ్రీ వీడియో కమెంట్లో కూడా అలీస్ బ్లూ URL అయితే ఉంటుంది. సో అది ఓపెన్ చేశాక ఆటోమేటిక్గా మీకు ఒక ఫామ్ పంపిస్తాం. సో అది ఫిల్ చేసినట్లయితే మీరు ఫ్రీగా లైఫ్ లాంగ్ ఇండికేటర్ని అయితే వాడుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇండికేటర్ అప్డేట్ చేస్తున్నామని చెప్పాయి కదా, ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ ప్రాసెస్కి వచ్చింది. నెక్స్ట్ 1-2 డేస్లో ఇంకొంచెం అప్డేట్ చేస్తాం. అంటే ఎక్కువ వోలటైల్ ఉన్న రోజు ఆ ఇంటెన్సిటీని బట్టి ట్రేడ్స్ ఇచ్చేలాగైతే ప్లాన్ చేస్తున్నాం. సో అది ఆల్మోస్ట్ అయిపోయింది. బ్యాక్ టెస్టింగ్ కూడా ఓవరాల్గా అయిపోయింది. బట్ ఇంకొకసారి కన్ఫర్మ్గా స్మాల్ ట్వీక్స్ అయితే చేయాల్సింది. సో ఎనీవే వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ఇన్ దోస్ నెక్స్ట్ 2-3 డేస్లో వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ఆన్ ఇట్ అనమాట. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ నిఫ్టీ సిగ్నల్. సో ఇది ఒక వ్యూ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ అండ్ ఏదైతే మన మేజర్ టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ నుంచి రివర్సల్ అయితే వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది ఈ ట్రేడ్ని కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. స్కాల్పర్స్కి అది చాలా క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ స్టిల్ ఎవరైతే రెగ్యులర్గా ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇలాంటి ట్రేడ్స్ చేయకండి. బికాజ్ ప్రైస్ ఎప్పుడైనా సరే వీళ్ళందరినీ స్టక్ చేసేసి పైకి వెళ్ళిపోతుంది. సో అదొక డేంజర్ సినారియో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ మూవ్లో ఎక్కువగా పాయింట్స్ కూడా క్యాప్చర్ అవ్వవు. ఆఫ్టర్ 233 అలా వస్తే ప్రీమియమ్స్ అంత చేంజ్ అవ్వవు. ప్రైస్ డిసైజివ్గా కిందికి వచ్చినా కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఇది నేను చాలా రోజుల నుంచి నోటీస్ చేస్తున్నా, మీ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది నోటీస్ చేసినారు. సో 2 తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ ట్రేడ్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు, లైట్ తీసుకుంటారు. సో ఒక వెల్త్ బిల్డింగ్ మెంటల్గా కానీ వెల్త్ వైజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాప్చరింగ్ పాయింట్స్ కానీ సో చాలామంది అయితే చాలా రిలాక్స్గా ట్రేడ్ చేస్తున్నారు, అది అర్థమవుతుంది నాకు. అండ్ యా, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. సో నెక్స్ట్ థింగ్, అండ్ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్కి బేసిక్ థింగ్స్, మనం ఒక ప్రైస్ ఒక సపోర్ట్ జోన్ పైన ఓపెన్ అయింది, ఒక రెసిస్టెన్స్ జోన్ పైన ఓపెన్ అయింది. కొంచెం కీ టేక్అవేస్ ఏంటో చెప్తా ఉన్నా. ప్రైస్ గ్యాప్ అప్ అయింది ఒక మేజర్ రెసిస్టెన్స్ పైన, దాని తర్వాత సస్టైన్ అయింది, ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది, సిగ్నల్ వచ్చింది, మేజర్ రెసిస్టెన్స్ మనం అయితే టార్గెట్ పెట్టుకున్నామో అక్కడి వరకు వచ్చింది. దాని తర్వాత స్లైట్గా ఒక కరెక్షన్ వచ్చింది. బట్ ఈ కరెక్షన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు, టీకే. అండ్ రేపు డేటా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. సో దట్ బేస్డ్ ఆన్ ఇట్ మనం ట్రేడ్ చేయాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ ఎఫర్ట్స్ ఎవరికైతే వాల్యుబుల్ అనిపిస్తున్నాయో, యూజ్ అవుతున్నాయో, అట్లీస్ట్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో షేర్ చేయడానికి ట్రై చేయండి. వీడియో చూసేటప్పుడు ఒక లైక్ బటన్ని ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇఫ్ యూ గెట్ మోర్ లైక్స్ అది వేరే వాళ్ళకి కూడా సజెషన్ లిస్ట్లో వస్తూ ఉంటుంది. సో దట్ మాకు కూడా కొంత ఇన్స్పైరింగ్ కంటెంట్ కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకొన్ని టాపిక్స్ కానీ వీడియోస్ కానీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో యా, ప్రైస్ ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్టయితే, సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా మీకు NSEలో కానీ అండ్ సెన్సిబుల్ ఇలాంటి ఏరియాస్లో దొరికే డేటా అంతా క్లయింట్స్ని చూస్తే వీళ్ళు ఒక మంచి అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం FIS ఒక బేరిష్ మూవ్ కనిపిస్తూ ఉంటుంది, ప్రొప్రైటరీస్ కూడా ఒక బేరిష్ మూవ్ కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా వీ డోంట్ కన్సిడర్ DIS, వీళ్ళు డెరివేటివ్ మార్కెట్స్లో ఉండరు కాబట్టి. సో క్లయింట్స్ చూడండి, FIS చూడండి, ఇక్కడ బేరిష్ కనిపిస్తూ ఉంటుంది, ప్రొప్రైటరీస్ కూడా బేరిష్ కనిపిస్తూ ఉంటారు. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా నాకు తెలిసి ఇంటర్మీడియట్ ట్రేడర్స్ కానీ బిగినర్స్ కానీ సో ఇలాంటి డేటా చూసి చాలా మోసపోతున్నారు యాక్చువల్గా. బికాజ్ ఈరోజు మళ్ళీ చూస్తే క్లయింట్స్ వచ్చేసి ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో, FIS బేరిష్ కనిపిస్తున్నారు, ప్రొపరేటరీస్ బేరిష్ కనిపిస్తున్నారు అని వీళ్ళు కూడా బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇది కనిపించేది రాంగ్. వీళ్ళ ఓవరాల్ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కానీ పొజిషన్స్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళు కంప్లీట్గా బేరిష్ ఉన్నారు. గైజ్, మనము రెగ్యులర్గా సపోజ్ 1 or 2 days ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎవరైతే ప్రొపరేటరీస్ కానీ FIS ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు లాస్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ తీసుకుంటారు. మనం కనుక క్లయింట్స్ థాట్ ప్రాసెస్లో ఉంటే
మీ ట్రేడింగ్ని ఒక 1 వీక్ ఆపేసేయండి, R&D చేయండి, మీరు ఎందుకు లాస్ అవుతున్నారో ఒక్కసారి గ్రహించుకోండి. సో ఈ ట్రామాలో ఉండకండి. అంటే ఇది లైఫ్ని తలకిందులు చేసే ట్రామా ఇది. సో ఎప్పుడైనా సరే వీళ్ళతో అలైన్ ఉంటే మాత్రం చాలా కష్టం. మీ థాట్ ప్రాసెస్ రెగ్యులర్గా వీళ్ళతో అలైన్ ఉంటే ఆపేసేయండి. వీళ్ళు స్టాప్ లాస్ తీసుకోరంటే తీసుకుంటారు, బట్ సిస్టమేటిక్ స్టాప్ లాస్ ఉంటుంది, స్టాగర్డ్ ఎంట్రీస్ ఉంటాయి, స్టాగర్డ్ ఎగ్జిట్స్ ఉంటాయి. సో ఆ వేలో మనం ట్రేడ్ చేయగలిగితే మన మెంటల్ వెల్బీయింగ్ కానీ ట్రేడింగ్ లైఫ్ స్టైల్ కానీ చాలా సింపుల్గా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇది మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈ అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఎవరైతే ఇంట్రాడే చేసే వాళ్ళు ఉన్నారో పొజిషనల్గా చేయకుంటే వాళ్ళన్నా మారితే దట్ వుడ్ బి అంటే ఒక మంచి సైన్ అనిపిస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా. అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఇది చాలా యూజ్ అయ్యే మెటీరియల్, ఇంపార్టెంట్ మెటీరియల్. సో ఎస్టర్డేకి ఓవరాల్గా పొజిషన్స్ చూసుకుంటే బేసిక్గా వీళ్ళు బేరీస్ ఉన్నారు, అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వీళ్ళు ఒక మంచి బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళ పొజిషన్స్ హెడ్ చేసి ఉన్నాయి, బట్ స్టిల్ వీళ్ళు ఒక చిన్న ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రొప్రైటరీస్ కూడా మంచి లాంగ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ గైజ్ ఎప్పుడైనా సరే క్రోర్స్ అంటే చాలా హ్యూజ్ మెంబర్స్లో అంటే క్రోర్స్, ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ చూసుకుంటే ఎన్ని క్రోర్స్ ఓపెన్ అయినాయో మీకు ఐడియా ఉంటుంది. అందులో మనం ఒక ట్రేడర్. మనమే వాళ్ళ డేటాని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నామంటే వాళ్ళు మనల్ని ఎందుకు బ్లఫ్ చేయరు చెప్పండి. ఎఫ్ఐఎస్ జనరల్గా ప్రోసే అప్పుడప్పుడు వీళ్ళని చూసి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి మనం వీళ్ళ డేటాని ఎంత డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలో ట్రై చేయండి. అండ్ డేటా మార్కెట్లో కూడా ఎవరు చెప్పరు, ఎక్కడ దొరకదు కూడా, బికాజ్ అది చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదొక మీకు అర్థమవుతూ ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది బేసిక్గా ఎవ్రీడే ఈ డేటాని చూడడం వల్ల. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే క్లయింట్స్ ఒక బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం వీళ్ళతో ఉండాల్సిన పని లేదు. ఎఫ్ఐఎస్ ఒక బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సేమ్ వే ప్రొపరైటరీస్ కూడా లాంగ్ ఉన్నారు. సో ఎఫ్ఐఎస్ ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు కాబట్టి కనబడడానికి మాత్రం ఇక్కడ బేరిష్ కనిపిస్తున్నది, క్లయింట్స్ మాత్రం బుల్లిష్ కనిపిస్తున్నారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని మనం ఎలా చూడాలి, ప్రైజ్ యాక్షన్తో ఎలా మింగిల్ చేసి క్లబ్ చేసి మనం ట్రేడ్ చేయాలనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ డేటా పర్సనల్గా నేను ఫాలో అవుతాను, నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ నేను ఎవరిని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. మీ వ్యూతో అలైన్ అయ్యి ఈ డేటా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో బికాజ్ చాలా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత, డేటా రీసెర్చ్ తర్వాత, చాలా స్ట్రగుల్స్ తర్వాత బేసిక్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాం. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చాలా రోజుల నుంచి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ట్రేడింగ్ కూడా. టీకే యా. సో మనకు బేసిక్గా ఏంటంటే డేటా ఇంటెన్సిటీ తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడ మూవ్ అవుతున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. గైస్ సింపుల్ థింగ్, ఎప్పుడైతే డేటా బుల్లిష్ ఉంటుందో, ఎప్పుడైతే మనకి మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మిగతా స్క్రిప్ట్స్లో కూడా సేమ్ మూవ్ క్యాప్చర్ అవుతుంది. బికాజ్ నిఫ్టీ 50 వెయిటేజ్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో మీరు అవి అబ్జర్వ్ చేస్తే అవి కూడా పైకి వెళ్తూ ఉంటుంది. పర్సనల్గా నేను చాలా రోజుల నుంచి ఓన్లీ నిఫ్టీనే ట్రేడ్ చేస్తూ ఉన్నా. అండ్ ఈవెన్చువల్గా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ అదర్స్ ఈక్విటీ ఆప్షన్స్ యాజ్ వెల్, స్టాక్ ఆప్షన్స్, తర్వాత ఈక్విటీ పిక్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఎవరైతే టెలిగ్రామ్లో ఉన్నారో రెగ్యులర్గా పోస్ట్ కూడా చేస్తున్నా. అండ్ టుడే ఐవ్ షేర్డ్ ట్రెండ్, తర్వాత బెల్, అదానీ పోర్ట్స్, ఎస్టర్డే బీపీసీఎల్ చేస్తుండే, కెనరా బ్యాంక్ చేస్తుండే. ఒకసారి క్విక్గా చెక్ చేయడానికి ట్రై చేస్తాయి ఈ డీటెయిల్స్ని కూడా. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో లేరో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఒక వ్యూ ఉంటుంది ఒక స్టాక్ పైన, సేమ్ మేమిచ్చే వ్యూ మీరిచ్చే వ్యూ మ్యాచ్ అయితే అట్లీస్ట్ మంచి స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో కూడా మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ టు టేక్ ట్రేడ్స్ అనమాట. ఇది ఓన్లీ జస్ట్ వ్యూ మాత్రమే. వీళ్ళు ఎవ్వరు కూడా మాకు డబ్బులు ఇవ్వరు. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకొని టిప్స్ తీసుకొని ట్రేడ్ చేస్తే మీకు చాలా లాసెస్ అనేవి వస్తాయి. అండ్ టిప్స్ చేయడం తప్ప అంటే అది వాళ్ళ ఒపీనియన్, తీసుకునే వాళ్ళు తప్ప అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్. టీకే. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ మీ ఓన్గా నేర్చుకుంటే మీకు లైఫ్లో ఆ స్కిల్ అనేది చాలా రోజులకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన జనరేషన్కి నేర్పించవచ్చు. సేమ్ నార్త్ వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అలా చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ సో ప్రైస్ ఎప్పుడైతే మనం ఆల్వేస్ అంటే జనరల్గా మనం డిప్స్ కోసం చూస్తూ ఉంటాం, పుల్ బ్యాక్స్ కోసం చూస్తూ ఉంటాం కాబట్టి సేమ్ వే రేపు కూడా ఏంటంటే ఎవరైతే బేరీజ్ ఉన్నారో అట్లీస్ట్ క్లయింట్స్ బేరీజ్ ఉన్నారు. సో ఈ ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ఈ ఏరియా నుంచి ప్రైస్ ఒక సపోర్ట్ తీసుకుంటూ నెక్స్ట్ పైకి వెళ్తూ ఉంటే మాత్రం ఒక 1:2, 1:3
ఆ రేంజ్లో అయితే ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇండికేటర్ని కూడా ఫాలో అయ్యే వాళ్ళు కూడా మీ గ్రూప్ ఫాలో అవ్వండి, పర్సనల్గా నాకు మెసేజ్ చేసే వాళ్ళు. సో అది హెల్ప్ అవుతుంది మీకు కూడా. అండ్ ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియో కన్సిడర్ చేయొచ్చు. లెట్ మీ సో ఇది ఒక హై ప్రాబిలిటీ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. నేను లైన్ చార్ట్తో డ్రా చేయడానికి ట్రై చేస్తాను. సో ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి పర్సనల్గా తీసుకొని కన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, ఇప్పుడు ప్రైస్ ఏంటి అంటే ఒక మంచి మొమెంటంలో ఉంది కాబట్టి కన్ఫర్మేషన్స్ అనేవి రెగ్యులర్గా కన్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో రేపు కన్ఫర్మేషన్స్ అలా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ రోజులాగా ఫామ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఈజీగా 1:2, 1:3 వరకు ట్రైల్ చూసి తర్వాత కూడా ట్రైల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది నా పర్సనల్ వ్యూ, అండ్ మీ వ్యూని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇదొక హై ప్రాబిలిటీ సినారియో. అండ్ ప్రైస్ రేపు కూడా మొమెంటంలో ఉంది కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకూడదా అంటే ఓపెన్ అవ్వచ్చు, బికాజ్ దెర్ ఈజ్ నో గ్యారంటీ. ప్రీ మార్కెట్లో ఏం జరిగినా, గ్లోబల్ మార్కెట్లో ఏం జరిగినా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఈ ఏరియాలను సపోర్ట్ తీసుకొని ఈ రోజు లాంటి ప్రైస్ యాక్షన్ వస్తే మాత్రం ఒక 1:2 తర్వాత ఈ జోన్లోకి ఎంటర్ అవుతుంటే మీరు ప్రాఫిట్స్ అయితే క్విక్గా బుక్ చేసుకోండి, బికాజ్ ఇట్లాంటి రివర్సల్ సైన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇది ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో. అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ఈరోజు గుర్తుపెట్టుకున్నాను నేను. సో అవాయిడబుల్ సినారియో ఏంటంటే డైరెక్ట్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి దాని తర్వాత లాంగ్ సిగ్నల్ వచ్చినా కూడా చేయకండి, బికాజ్ ఈవెన్ ఇండికేటర్ కూడా సమ్ టైమ్స్ ఆ డేటాని బట్టి 5 మినిట్స్లో స్విచ్ అయిపోతుంది. బట్ ఇండికేటర్ ఏంటి ఒక 10 to 15 మినిట్స్ డిలే ఉంటుంది, నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తుంది. కాబట్టి అలాంటి సినారియోస్లో మీరు లాంగ్ సిగ్నల్ వచ్చినా కూడా ట్రేడ్ చేయకండి ఒక 200 పాయింట్స్ అబోవ్ గ్యాప్ అప్ అయ్యి వెళ్తూ ఉంటే. సో ఇది అవాయిడబుల్ సినారియో. ఎవరికైనా చేయాలనిపిస్తే 10% ఆఫ్ దేర్ రెగ్యులర్ క్వాంటిటీలో అది డిప్లాయ్ చేసి చేయొచ్చు. బేరిష్నెస్ కోసం వ్యూ అయితే లేదు, బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఏదైతే అవాయిడబుల్ సినారియో ఉంటుందో అది చాలా హై ప్రాబిలిటీ సినారియోగా కన్వర్ట్ అవుతుంది ఇంట్రాడేలో పొజిషన్స్ని బట్టి. సో ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఈ ఏరియాలోనే సస్టైన్ అవుతూ కిందికి వస్తుంటే, సో 1:2, 1:1 నుంచి ట్రయల్ చేస్తూ 1:2లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది చాలా బేసిక్గా రెసిస్టెన్సెస్ కంటే సపోర్ట్స్ చాలా డిఫికల్ట్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ ఏరియాలో రాకపోవచ్చు. ప్రైస్ వస్తే మాత్రం ఇది ఒక లో ప్రాబిలిటీ అవాయిడబుల్ సినారియో. అండ్ దేనికి లైవ్లో ట్రేడింగ్లో గ్యారంటీ ఉండదు. సో లైవ్లో మీరు ఓఐ చెక్ చేసుకోవడం చూపించా కదా, సో సేమ్ వేలో ఓఐని కూడా చెక్ చేస్తూ ఉండండి, సో దట్ మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది అవాయిడబుల్ సినారియో, బట్ ఎవరైనా చేయాలనుకుంటే లో ప్రాబిలిటీ సినారియో కింద కన్సిడర్ చేసి చేయండి ఎప్పుడు కన్ఫర్మేషన్లో. బట్ బుల్ సైడ్ కన్ఫర్మేషన్ వస్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అదర్వైజ్ మనకి ఆల్రెడీ లెవెల్స్ డిస్కస్ చేసి ఉన్నాం, బట్ ప్రాపర్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఠీకే. సో ఇదొక సినారియో. అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ బీపీసీఎల్. గైజ్ నేను ఈ బీపీసీఎల్ని ఇక్కడెక్కడో తీసుకోమని చెప్పలేదు, రెగ్యులర్గా ఇప్పుడు కెనరా బ్యాంక్ ఉంటుంది బేసిక్గా. లెట్ మీ ఇక్కడ చూడండి, ప్రైస్ ఓపెన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి పైకి వెళ్తూ ఉండే. సి లుక్ అట్ దిస్, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్ ఉంది ఇక్కడ. 50 MA దగ్గర సపోర్ట్ తీసుకొని 200 MA దగ్గర ఇక్కడ నుంచి ట్రేడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ ఏదైనా డిప్ వస్తే మళ్ళీ బై చేయొచ్చు, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ లెవెల్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇమాజిన్ గైజ్, ఒక చాలా 1-2 monthsలో ఎంత మంచి మూవ్ ఇచ్చింది అనేది. దీన్ని ఐడెంటిఫై చేసుకోవడం, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అవుతున్నారు. 56% ఇక్కడ వరకు వెళ్తే, సపోజ్ ఇక్కడ వరకు చూసినా కూడా 40% మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఇన్ని డబ్బులు రావు. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, బికాజ్ మనం సపోజ్ ఒక 30 lakhs ప్లాట్ పెట్టి కొంటే అలా వదిలేస్తాం, ఇయర్స్ ఆన్ ఇయర్స్ 5-6 years అయినా గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ ప్రైస్ పడిపోయినా కూడా అలానే వెయిట్ చేస్తూ ఉంటాం. మా పిల్లల మ్యారేజ్ కోసం అది అలానే ఉంటుందని చెప్తాం. బట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో మాత్రం జనరల్గా మనం ఎప్పుడు కూడా దీనికోసం వెయిట్ చేయమన్నమాట. సో ఇది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కడైతే ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఉందో చూడండి, సో క్లియర్గా ఫ్లాగ్ అండ్ పోల్ అనుకోవచ్చు, ట్రయాంగిల్ ఆ డెప్త్ అనుకోవచ్చు. అక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఎలా ప్రైస్ మూవ్ అయింది అనేది. బట్ ఎక్కడ వస్తాయి చెప్పండి, ఇక్కడ ఎన్ని ట్రేడింగ్ డేసో కూడా నేను చెక్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు యూజ్ అవుతుంది. సపోజ్ ఈ ఏరియాలో కన్ఫర్మేషన్ అనుకుందాం, ఈ ఏరియా నుంచి ఎంటర్ అయినా కూడా ఇప్పటివరకు చూడండి 38 bars అంటే 2 months అంతే, 57 days, 2 months
2 మంత్స్లో ఇంత మంచి మూవ్ ఎవరికి వస్తుంది చెప్పండి. ఓన్లీ థింగ్ ఈజ్ మన సెటప్, అంటే మనం ఈ లెవెల్లో ప్రెడిక్ట్ చేయగలగాలి. అండ్ ఈ 50 MA 200 MA సపోర్ట్ తీసుకుంటుంది అంటే కాదు, అంటే కొన్ని సెటప్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ఇండికేటర్స్ త్రూ దాని ఇంటెన్సిటీని తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా స్టాక్స్ ఇలా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి వెంటనే డిప్ వచ్చి కిందికి వస్తూ ఉంటుంది. బికాజ్ అక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే బయింగ్ కోసం చూస్తున్నారో అది మనం తెలుసుకొని ఆ ఆపర్చునిటీని మన ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఫంక్షన్కి వెళ్ళినా, నిద్రపోతున్నా, అసలు మనం ట్రేడింగ్ చేయకున్నా, వాట్ డు వి కాల్ స్టాక్ మార్కెట్ మన కోసం పనిచేస్తుంది. ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ టిప్స్ అండ్ ఆల్. ఠీకే. సో బీపీసీఎల్ కూడా నేను చెప్పేది ఒకటే, వీళ్ళెవరు నాకు డబ్బులు ఇవ్వరు. సో నాకు మీ నుంచి కూడా ఇలాంటి డబ్బులు వద్దు. ఓన్లీ థింగ్ ఈజ్ వ్యూస్ మీకు హెల్ప్ అయితే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ట్రేడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్టర్డే 2-3 మెంబర్స్, బట్ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ వచ్చాక తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడనే తీసుకుంటే ఏంటంటే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ తీసుకుంటారో దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే బ్లఫ్ చేసడానికి ట్రై చేస్తూ ఉంటారు. సడన్గా బేరిష్ మూవ్ తీసుకొస్తారు, నెక్స్ట్ డే బుల్లిష్ మూవ్కి తీసుకెళ్తారు. వీళ్ళంతా కొట్లాడుకొని ఒక క్లారిటీ వచ్చాక మనం ఎంటర్ అయితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ కదా. సో అంతకంటే పీస్ఫుల్ సినారియో మనకి ఏముంటుంది. సో దిస్ ఆల్ అబౌట్ బీపీసీఎల్. హెచ్బిఎల్ ఒకసారి చెప్పమని అడిగారు. సో మంచి రేంజ్కి అయితే వెళ్ళింది. ఇంత ప్రాఫిట్స్ చూసినాక ఎవరుంటారు చెప్పండి. ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉంటారు. ఈ ఏరియాలో మళ్ళీ బై చేయడానికి ట్రై చేయొచ్చు. అంటిల్ అన్లెస్ ఈ 50 MA ఇదొక బేరీ సినారియో చెప్పాలంటే. బట్ స్టిల్ ఇది ఒక స్టిల్ ఇంకా డౌ థియరీ వైలేషన్ జరగలేదు కాబట్టి ఈ 50 MA బిలో వెళ్తే అప్పుడు నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ అప్పటివరకు పాజిటివ్గానే ఉంది. చిన్న మూవ్స్కి భయపడి మనం చాలా మిస్ అవుతూ ఉంటాం. సో ఇదే సినారియో. ఇక్కడ చాలామంది చూడండి, ఇక్కడ ఒక బేరిష్ మూవ్ వచ్చేసింది, 50 MA కిందికి వచ్చిందని చాలామంది తీసేసుకుని ఉంటారు. బట్ దాని తర్వాత చూడండి సిమిలర్ కెనరా బ్యాంక్, బీపీసీఎల్, ఇప్పుడు హెచ్బిఎల్ కూడా. అండ్ హెచ్బిఎల్ పర్సనల్గా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది నాకు ఐడియా లేదు. నేను ఎవరైనా స్టాక్ సజెషన్ అడిగినప్పుడు ఇట్లా చూసి చెప్పడం వరకే. సో స్ట్రెంగ్త్ ఉందా లేదా, అండ్ హెచ్బిఎల్ గుడ్ కంపెనీ అని విన్నా కాబట్టి సో అది చూసిన. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను నాకు నిఫ్టీ 50, నిఫ్టీ 100లోనే స్టాక్స్ని పిక్ చేసుకుంటా. బికాజ్ దాని తర్వాత వెళ్తే ఎన్ఎస్సి రూల్స్కి అగెనిస్ట్గా కూడా కొన్ని డామినేటింగ్గా కూడా ఉంటాయి. సో వాటన్నిటిని హోల్డ్ చేసే అంత వాటన్నిటిని రెగ్యులర్గా ట్రాక్ చేసే అంత ఓపిక మనకు ఉండదు. అండ్ న్యూస్కి, ప్రతి చిన్న న్యూస్కి కూడా అవన్నీ చాలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో నిఫ్టీ 50లో ఎలా ఉంటుంది అంటే ఆ స్టాండర్డ్స్ ఉంటేనే అందులోకి ఆ పూల్లో ఉంటుంది కాబట్టి సో నిఫ్టీ 50 స్టాక్స్ని ఫాలో అవ్వడం చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇది ఎవరైనా చూసి మిగతా స్టాక్స్ కావాలా అంటే నాకు ఐడియా లేదు. బేసిక్గా నేను ప్రిఫర్ చేసే వాళ్ళు తప్పని కూడా చెప్పాను. బికాజ్ వాళ్ళకు ఉండే ఐడియా వాళ్ళకు ఉంటుంది. చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తారు, అక్కడ బాగుంటుంది అని తీసుకుంటారు. బట్ దాని తర్వాత లాస్ వచ్చినప్పుడు ఫండమెంటల్ వేస్ట్ అంటారు. అలా కాదు, స్ట్రిక్ట్గా మనం స్టాప్ లాస్ ఫాలో అయ్యంటే ఎలాంటి హెడ్ఏక్స్ కూడా ఉండవు. సో ఇదొక స్ట్రెంగ్త్. బీపీసీఎల్ అయిపోయింది కదా. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ థింగ్ ఇన్ఫీ అడిగారు ఎవరు. బేసిక్గా ఇన్ఫీ ఈ స్వింగ్ పోయాక ట్రై చేయొచ్చు బేసిక్గా 200 MA పైన క్లోజ్ అయ్యాక. బట్ స్టిల్ ఇది ఇంకా కొంచెం సైడ్ వేస్లోనే ఉంటుంది నాకు తెలిసి. ఇవన్నీ బ్రేక్అవుట్ అయ్యాక ఇన్వెస్టర్స్ ఎవరైతే చాలా పైనుంచి హోల్డ్ చేస్తా, ఈ ఏరియా నుంచి హోల్డ్ చేస్తూ ఉన్నారో ఉంచుకోవచ్చు. బేసిక్గా ఇన్ఫీ అనేది చాలా మంచి కంపెనీ కాబట్టి దీని కింద పోతే మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ట్రై చేయండి. బట్ స్టిల్ ఇన్ఫీ మంచి రేంజ్లో ఉంటుంది. విప్రో అలా ఉందా అంటే, సో విప్రో సేమ్ మోరల్లెస్ సిమిలర్ ప్రైస్ యాక్షన్. దాని పైకి వస్తేనే చూడండి. టీసీఎస్ ఒకటి అలర్ట్ వచ్చిండే ఈరోజు. టీసీఎస్ కూడా సేమ్ ఇన్ఫీలానే ఈ స్వింగ్ పైకి వెళ్తే ఒక మంచి ఒపీనియన్. ఎవరైతే లాసెస్ చూస్తూ రెగ్యులర్గా బాధపడుతూ ఉంటారో అంత బాధపడాల్సిన అవసరం లేదు. టీసీఎస్ ఈ రోజు కాకుంటే ఇంకో 6 monthsలో అయినా పైకి వస్తూ ఉంటుంది. సో నీ నాట్ టు బి వర్రీడ్. అండ్ అట్ ద సేమ్ టైం కెనరా బ్యాంక్ చూసేసాం ఆల్రెడీ. ఇంకేమన్నా నేను మర్చిపోయింటే ఎక్స్ట్రీమ్లీ సారీ, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. బెల్ ఒకటి ఉంది. సో బెల్ పర్సనల్గా చాలామంది డబుల్ టాప్ అలా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతకుముందు చూపించిన స్క్రిప్ట్స్ అన్నీ కూడా. బట్ అది ఎలా కన్సిడర్ చేయాలి, ఎందుకు కన్సిడర్ చేయాలని పర్సనల్గా నాకంటూ ఒక సెటప్ ఉంది. అంటే లాట్ ఆఫ్ బ్యాక్ టెస్టింగ్ తర్వాత నేను అది కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతా. సో అదొక సినారియో. అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ పైకి వెళ్ళి
మీరు వీక్లీలో పెట్టుకుంటే ఇంకా దట్ వుడ్ బి హెల్పర్. ఎవరైతే లాంగ్ టర్మ్ చూస్తున్నారో ఇలా కన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా వెళ్తే హోల్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ ఈక్విటీ స్క్రిప్ట్స్ అండ్ యా. సో బేసిక్గా నిఫ్టీ అయిపోయింది అండ్ ఏవైతే స్టాక్ సజెషన్స్ ఉన్నాయో అవి కూడా మీకు చెప్పగలిగా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ వ్యూ ఒకసారి చెక్ చేసుకోండి, ఆ వ్యూని బట్టి మ్యాచ్ అవుతేనే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ 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 మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ మైండ్లో ఒకటి మాత్రం మర్చిపోవద్దు. బేసిక్గా నేను ఎందుకు ట్రేడ్ చేస్తున్నా, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ట్రాప్లో నేను ఉన్నానా, లేకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్తో నేను అలైన్ అయి ఉన్నానా. ర్యాండమ్ టిప్స్, ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం ట్రేడింగ్ ఆపేసేయండి. ఒక 1 వీక్ అట్లీస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు వచ్చే మెసేజెస్ని బట్టి చెప్తున్నా. బికాజ్ ఎందుకు ట్రేడ్ చేస్తున్నామో తెలియదు, మన స్టాప్ లాస్ ఎక్కడో తెలియదు. అలాంటప్పుడు ట్రేడ్ చేయకూడదు. మీరు ఎంతో కష్టపడి మనీ సంపాదించుకుని ఉంటారు, బట్ ఇలా ఎవరికో మనం ధారాళంగా డబ్బులు ఇచ్చేస్తే అది మంచివే కాదు బేసిక్గా. సో ఇన్ కేస్ స్టాప్ లాస్ తీసుకున్న లాస్ వచ్చినా కూడా అది దానికి సిస్టమ్ బేస్డ్ వెళ్ళాలి. చాలామంది 24,000ని కూడా షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది బేసిక్గా. సో ఆ స్ట్రాటజీలో ఏంటి, ప్రీమియం డికే తింటూ ఉంటారు. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. స్ట్రాటజీసా, లేకుంటే ప్రైస్ యాక్షనా, లేకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్సా, లేకుంటే మీకు ఏదైనా పర్సనల్గా ఇండికేటర్ ఉందా అనేది. సో ఇదొక వ్యూ. యా, దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుమారోస్ ప్రైస్ యాక్షన్ సెషన్. ఠీకే. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అవుతుంటే మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. ఇది హెల్ప్ అవుతుంటే మాత్రం వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.